మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఎన్నో సినిమాల్లో అంటే యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటారు. అయితే పోలీసుల్ని తప్పించుకొని దొంగ వెహికల్స్ ని గుద్దుకుంటూ వెళ్తూ ఉంటాడు హైవే మీద. కానీ ఎంత పట్టుకుందామని ప్రయత్నించి కూడా దొరకడు. అలాంటి సిచ్యువేషన్ నిజ జీవితంలో జరిగింది. అది కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నటువంటి హైవే మీద జరిగింది. అది కూడా ఆ వెహికల్ కూడా ఏంటంటే ఏదో మామూలు కారు అనుకుంటే, లేదా ఏదైనా కాస్ట్లీ కారు అనుకుంటే, లేదన్నా వేరే ప్రైవేట్ వెహికల్స్ అనుకుంటే పర్లేదు. కానీ అంబులెన్స్నే ఏకంగా దొంగిలించాడు ఒక దొంగ. అదిగోండి ఈ అంబులెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఈ అంబులెన్స్ ఇది హైదరాబాద్లోని హయాత్ నగర్ ప్రాంతంలో ఈ అంబులెన్స్ ఉంది. ఈ అంబులెన్స్ని ఒక వ్యక్తి దాన్ని దొంగిలించి ఈ విధంగా పారిపోతుండగా పోలీసులు ఎట్టకేలకు విజయవాడకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారి మీద పట్టుకున్నారు. సో ఆ వీడియోను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలా సినీ ఫక్కీలో పోతూ ఉంది. పోలీసులు అక్కడ అడ్డంగా ఉన్నారు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టోల్ గేట్ దగ్గర, హైవే మీద టోల్ గేట్ దగ్గర గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎన్నున్నా కూడా ఆ బారికేడ్స్ అన్నింటినీ కూడా అతను నేరుగా ఢీకొట్టుకుంటూ నేరుగా ఎస్కేప్ అయిపోయాడు. అయితే చూడొచ్చు టోల్ గేట్ దగ్గర ఆగుతాడులే అనుకున్నారు. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా 120 కిలోమీటర్లు హయాత్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి హైవేలో 120 కిలోమీటర్లు అతను పోలీసుల నుంచి తప్పించుకొని పోలీసులు 30 తిప్పలు పెట్టాడు. సో ఎట్టకేలకు ఒక దగ్గర అయితే మాత్రం రోడ్డుకి హైవే మీద మొత్తం లారీలన్నింటినీ పెట్టేసి బ్లాక్ చేసేయడం జరిగింది. అప్పుడు అతను ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈ విధంగా చివరికి పక్కనున్న ఒక కల్వర్ట్ పక్కన ఆ వెహికల్స్ని తప్పించిపోయి కల్వర్ట్ పక్కన పడిపోయాడు. సో దాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు అయితే మొత్తానికి ఎట్టకేలకు అతను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఏఎస్ఐ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్ఐ ని వెంటనే ఢీకొట్టడం జరిగింది. అతను పూర్తిగా తీవ్రంగా గాయాలపాలయ్యాడు. సో అతని ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్లోని ఒక హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ అతని సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి చూద్దాం ఎలా ఈ యాక్సిడెంట్ జరిగిందో మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తే ఎక్కడ చూడొచ్చు మనం హయాత్ నగర్ హైదరాబాద్ నుంచి చూస్తే ఇది ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు టేకుమట్ల దగ్గర, సూర్యాపేట మండలం టేకుమట్ల దగ్గర పట్టుకున్నారు. ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే దాదాపుగా 109 కిలోమీటర్లు ఉంది. 109 కిలోమీటర్లు 2 గంటల పాటు అతను ఈ హైవే మీద సైరన్ ఆన్ చేసుకొని, అంటే జనరల్గా వెహికల్ వస్తుంటే మనం అంబులెన్స్ వెహికల్ వస్తుంటే సైరన్ ఆన్ చేసుకుంటే అనుకుంటే ఎవరన్నా ప్రమాదంలో ఉన్నారేమో, వాళ్ళకి ఏమైనా ఇమీడియట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కాబట్టి అక్కడి నుంచి మనం సైడ్ ఇవ్వాలంటూ వెహికల్స్ అన్ని కూడా సైడ్ ఇస్తూ ఉంటాం. బట్ అదేవిధంగా సైడ్ ఇస్తూ ఉంటే పోలీసులకు కూడా దొరకకుండా నేరుగా దాదాపుగా 110-120 కిలోమీటర్లు అతను తప్పించుకున్నాడు. అయితే ఒక దగ్గర వచ్చేసరికి మనకి ఎక్కడంటే కేతిపల్లి మండలం కొర్లపహాడ్ దగ్గర ఒక టోల్ గేట్ ఉంది. ఈ టోల్ గేట్ దగ్గర కూడా ఇక్కడ మనం చూసాం కదా వీడియో, ఇంకా అక్కడ పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు ఈ టోల్ గేట్ దగ్గర. పోలీసులు వీళ్ళంతా చూడొచ్చు, వాళ్ళని కూడా తప్పించుకొని అక్కడ వేరే బారికేడ్స్ ఉంటే వాటిని ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అక్కడ ఒక ఏఎస్ఐని కూడా అతను ఢీకొట్టడం జరిగింది. చూడండి ఇలా దొంగలు ఎలా తయారయ్యారంటే చివరాఖరికి అంబులెన్స్లను కూడా ఎత్తుకెళ్లే పరిస్థితికి వచ్చారు. సో పోలీసులు అయితే మాత్రం అష్ట కష్టాలు పడి ఎట్టకేలకు అతను పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ దొంగ వల్ల అయితే మాత్రం ఒక ఏఎస్ఐకి తీవ్ర గాయాలే. సో అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్తున్నారు. అటు తెలంగాణలో దాదాపుగా 2-3 జిల్లాల పోలీసుల్ని 30 తిప్పలు పెట్టాడు. హైవే మీద చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసులు రోడ్డుకి అడ్డంగా వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కూడా నేరుగా దూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. చాలా మనం మాస్ సినిమాలో చూస్తుంటాం, హీరోలు దొంగల్లాగా మారి, లేదంటే దొంగలు హీరోల్లాగా భావించుకొని ఏ విధంగా వెహికల్స్లో పారిపోతుంటారో అలాంటి ఘటనే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ వీడియో చూశాక మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా మీ ప్రాంతంలో గతంలో ఎక్కడైనా జరిగిందా? తెలిస్తే ఈ వీడియోని చూసి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.